తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 29/12/2024 ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈ శుభవార్త అనమాట. ఇక్కడ అరెకరం కావచ్చు, 10 గుంటలు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి అనమాట. ఈరోజు తాజాగా 5 ఎకరాల వారికి మాత్రం ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్టు, మనకి విడుదల చేసినట్టు కూడా మనకైతే ఒక లెటర్ అనేది ఇవ్వడం, జీవో అయితే విడుదల చేశారనమాట. మీ అందరు దాని గురించి నేను స్పష్టంగా చెప్తాను. మీరు చేయవలసిన లేదు, తప్పకుండా ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు అనేవి అందినాయా లేవా అని చెప్పేసి. ఒకవేళ మీ ఖాతాలో ఇప్పటివరకు డబ్బులు కనుక పడకపోతే, అన్న ఇప్పటివరకు మాకు డబ్బులు పడలేదని చెప్పి కామెంట్ చేసి, మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి. అయితే ఇక్కడ రైతు భరోసాలో మీకు ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే, మనకి ఎకరానికి 15,000 చొప్పున విడుదల చేయడమే జరుగుతుందన్నమాట. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని మనమైతే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మనకి ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించి కావచ్చు, యాసంగి కావచ్చు, మనకి రైతు భరోసా అనేది అందించలేదన్నమాట. 2 సీజన్ డబ్బులు మనకి ఇప్పుడు రావాల్సినవి ఉన్నాయి, పోయినసారి ఈ సీజన్ కలిపి. అయితే ఆ సీజన్ 7,000 అయిందో, ఈ సీజన్ 7,500 కలిపితే మనకైతే 15,000 రూపాయలు మనకైతే రావాల్సినవి ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే, ఒకేసారి మీకు 15,000 రూపాయలు ఎకరానికి చొప్పున మేమైతే విడుదల చేస్తాం. కాకపోతే మేము 10 ఎకరాల వరకే విడుదల చేస్తాం. ఒకవేళ ఒక సీజన్ అయితేనేమో 15 ఎకరాలు 20 వరకు అయితే వచ్చాయి అనమాట. 2 సీజన్లు కలిపి ఇస్తున్నారు కాబట్టి మనకి తగ్గించారనమాట. దాన్ని కాస్త ఏం చేశారంటే 10 ఎకరాల వరకే మనకైతే చేయడం అయితే జరిగిందనమాట. మీకు కనుక 10 ఎకరాల భూమి ఉండి, అవి పట్టాయి ఉండి, మీరు ఇంకోటి ఏంటిదంటే తప్పకుండా భూమి సాగు చేసే భూమి అయి ఉంటే మాత్రం మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ప్రభుత్వం అయితే వాటిని ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి విడుదల చేస్తుంది. సాగు చేసే రైతుకు మాత్రం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అంటుంది. సాగు చేయకుండా ఎవరైనా భూములు ఉంటే మాత్రం వాళ్ళకి రైతు భరోసా ₹1 కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అలానే ఇంకోటి ఏంటిదంటే, ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా మేమైతే చెల్లించము అని చెప్పేసి అయితే చెప్పిందనమాట. కేవలం రైతే అనుకున్న వారికి మాత్రమే డబ్బులు అనేవి అయితే మేమైతే విడుదల చేస్తాం. అవి కూడా ఎకరానికి 15,000 చొప్పున విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మీ అభిప్రాయం కూడా ఒకసారి తెలపండి. 2 సీజన్లు కలిపి 15,000 విడుదల చేస్తే మంచిది అనుకుంటున్నారా, లేకపోతే ఒకే సీజన్ 7,500 విడుదల చేసి 15 ఎకరాల వరకు ఇస్తే బాగా అనుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయం మాత్రం అయితే తెలపండి తప్పకుండా. అలానే ఇంకోటి ఏంటిదంటే, మీకు అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీ ఖాతా నందు మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మీ ఖాతా ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఇంతకుముందు అయితే ఉందో ఆ ఖాతాకి అయితే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీ ఖాతా నెంబర్ కూడా వస్తుందన్నమాట. మీ సెల్లుకి మెసేజ్ వచ్చిందంటే లాస్ట్ 5 అక్షరాలు మీ ఖాతా నెంబర్ వస్తుంది. ఆ ఖాతాలోనే డబ్బులు పడతాయి అన్నమాట మీకు. అందులో వెళ్ళి చెక్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే, మెసేజ్లో వేరే బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళు వేరే దాంట్లో చెక్ చేసుకొని అన్న డబ్బులు రాలేదని చెప్పి చెప్తారనమాట. మీకు మెసేజ్లో ఏ బ్యాంక్ అయితే వస్తుందో ఆ బ్యాంకే చూడు. కొంతమందికి మెసేజ్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు పడవన్నమాట. అలాంటి వారు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఒక అర్ధగంట లేదా గంట వరకు వెయిట్ చేయండి మెసేజ్ వచ్చిన తర్వాత. ఎందుకంటే బ్యాంకు ప్రాసెసింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. అప్పుడు అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టుకుంటే రేపటి నుంచి సోమవారం రోజు నుంచి మనకి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు 2 రోజుల్లోనే మనకి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకైతే అమౌంట్ అయితే పడతాయి. మీ ఖాతాలో పడగానే ఖచ్చితంగా నాకైతే ఒక కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఓకే గైస్, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని తప్పకుండా మిగతా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా గురించి చాలా వరకు డౌట్లు ఉన్నాయి. మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా చేస్తాను నేనైతే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.